నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. రెండు నిమిషాలు అద్దులే దండేసుకోలేదు ఇవేరా మన పక్క అరెస్ట్ చేయాలి. ఇల్లు కూల్చిన వాళ్ళను వెంటనే ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం సిగ్గు. కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఇల్లును కూల్చిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం సిగ్గు. ఇంతవరకు దుండగులను అరెస్ట్ చేయకపోవడం బాధితులకు వెంటనే ఇంటిని తిరిగి పునరుద్ధరించాలి. ఇంటిని పునరుద్ధరించాలి. నిందితులకు కొమ్ము కాస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ నిందితులకు ఇంతవరకు నిందితులను పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గం. నశించాలి పోలీసుల నిర్లక్ష్య వైఖరి. అందరికీ నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు, పూలే మరియు బుద్ధ వందనాలు. ఇవాళ 12 రోజులుగా కడప నగరంలో కలెక్టరేట్కు కూతవేటు దూరంలో కందిపాలెము ఎర్రమొక్కపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు పక్కన మాజీ సైనిక కుటుంబానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఇంటిని కొందరు కడప నగరంలోని కొందరు దుండగులు, కొందరు రౌడీ షీటర్లు, కొందరు గూండాలు వచ్చేసి ఇంటిని బుల్డోజర్లతో, జేసీబీతో కూలగొడితే కనీసం ఇంతవరకు కూడా పోలీసు వ్యవస్థ పోలీసుల వైపు నుంచి ఆ నిందితులను కఠినంగా శిక్షించినటువంటి పరిస్థితి లేదు. ఇంతవరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద బలమైనటువంటి సెక్షన్లు పెట్టి వారిని వచ్చేసి బెయిల్ లేకుండా జైలుకు పంపించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంకా అనేక చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే ఇంతవరకు వారిని శిక్షించిన పాపాన పోలేదు. వారి వెనకాల రాజకీయ అండదండలున్నాయి. వారి వెనకాల బలమైనటువంటి రాజకీయ శక్తులు వారి వైపునున్నాయి. కాబట్టి పోలీసు యంత్రాంగం అంతా కూడా కళ్ళప్పగిచ్చి గుడ్లప్పగిచ్చి జీ హుజూర్ అంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంత దారుణమైనటువంటి దాడి, అది 77వ గణతంత్ర దినోత్సవం నాడు యావత్తు భారతదేశం అంతా కూడా భారత రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చినటువంటి రోజుగా గుర్తించి పరిగణించి ఆ వేడుకలు చేసుకుంటా ఉంటే అదే రోజు ఈ దేశానికి సవాలు విసిరినట్టుగా, ఈ యొక్క రాష్ట్రానికి సవాలు విసిరినట్టుగా, ఈ జిల్లాకు నగరానికి సవాలు విసిరినట్టుగా ఆ దుండగులు ఇంటిని డిస్ట్రాయ్ చేస్తే, కూలగొడితే, భయానక పరిస్థితులు కల్పిస్తే ఇంట్లోని పిల్లలు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు అన్న తేడా లేకుండా భయకంపితులకు గురి చేసి నగరాన్ని ఉలిక్కిబాటుకు గురి చేస్తే ఇంతవరకు కూడా పోలీసు వ్యవస్థ ఎంత బలహీనంగా పనిచేస్తుందో కడపలో మనం చూస్తూ ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వీటినన్నిటికీ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు కాబట్టి, బాధితులు కోరుకున్నటువంటి సామాన్యమైనటువంటి కోరికలను తీర్చలేదు కాబట్టి, నిందితులకు కొమ్ము కాస్తున్నారు కాబట్టి, నిందితుల వెనకాల అధికార పార్టీ రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఘటన జరిగినాకనైనా పోలీసులలో మార్పు ఏమన్నా వచ్చిందా, చలనం ఏమన్నా వచ్చిందా? ఆ దుండుగులను, దుర్మార్గులను, రౌడీ షీటర్లను ఏమన్నా కఠినంగా శిక్షించే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? వాళ్ళు ఇవాళ వచ్చేసి యాంటిసిపేటరీ బెయిల్కు హైకోర్టుకు పోతుంటే కళ్ళప్పగిచ్చి గుడ్లప్పగిచ్చి వాళ్ళని కనీసం పట్టుకొని జైల్లో పెట్టాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నారు? కడప ఎస్పీ ఎందుకు కానీ ఈ దీక్షలను కానీ ఈ ఇంటిని కానీ సందర్శించి బాధితుల వైపు మేము ఉంటాము, బాధితులకు అండగా ఉంటామని చెప్పేసి ఎందుకు కానీ భరోసా ఇవ్వలేకపోతున్నాడో మాకు అర్థం కావడం లేదు. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, కలెక్టర్ గారి దూతలుగా ఆర్డీఓ కానీ,
ఎంఆర్ఓ కానీ సోషల్ వెల్ఫేర్ ఈడీ కానీ ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి పరామర్శించి మేమున్నాము, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పిన పాపాన పోలేదంటే ఈ యొక్క వ్యవస్థ, ఈ యొక్క యంత్రాంగము ఎంత దయనీయంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత ఘోరంగా పనిచేస్తుందో ఒకసారి చూడమని కోరుతా ఉన్నాం. మేము చెప్తున్నాం, ప్రజా సంఘాలుగా, అఖిలపక్ష పార్టీలుగా, వామపక్షాలుగా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఒకటే చెప్తున్నాం, వీరికి పూర్తి స్థాయి న్యాయం జరిగేంత వరకు, బాధితులకు పూర్తి స్థాయి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఇక మీదట భవిష్యత్తులో కడప నగరంలో, కడపలో, రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు రాకుండా మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా అందుకోసం పనిచేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మా పక్షాన కడప ప్రజలు, కడప నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు, మొత్తం సౌత్ ఇండియా ప్రజలంతా కూడా మా వైపు చూస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడేం చేయాలో ఖచ్చితంగా వాళ్ళు నిర్దేశం చేస్తారు. ఖచ్చితంగా చలో కడప, సేవ్ కడప పేరుతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా పూనుకుంటాం, శ్రీకారం చుట్టాం. ఈ యొక్క దొంగలను, ఈ యొక్క దోపిడీగాలను, ఈ యొక్క బుల్డోజర్ కల్చర్ను కూకటి వేళ్లతో ప్రకలించే వరకు పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అన్న, ఇలా ఇల్లు కూల్చున్నారు కదా, దీని వెనకాల ఏమన్నా ప్రభుత్వం హస్తం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగానండి, ప్రభుత్వ హస్తం ఉంది కాబట్టి రాజకీయ నాయకులు, అధికార పార్టీ రాజకీయ నాయకులకు తబేదారులుగా పనిచేస్తున్నారు కాబట్టి ఇవాళ ఇక్కడికి రాలేదు. ప్రభుత్వ హస్తం లేకపోతే, ప్రభుత్వ ప్రోద్బలం లేకపోతే ఈ యొక్క బడా రాజకీయ నాయకులు, స్థానికేతర రాజకీయ నాయకులు కడప నగరంలో తిష్ట వేసి వారిని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఏ ఒక్కడు కూడా ఈ పక్కకు వచ్చి తొంగి చూసిన పాపాన పోలేదు. ఈ బాధితులకు అండగా ఉండాలనేటువంటి స్పృహ లేదు. ఈ చర్య రాజ్యాంగ వ్యతిరేక చర్య, చట్ట వ్యతిరేక చర్య, రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్ 21ను పూర్తిగా ఉల్లంఘించినారు. న్యాయం మన యొక్క రాజ్యాంగంలో ప్రియాంబుల్లో మౌలిక సూత్రాల్లో పేర్కొనబడిన పొందుపరిచినటువంటి అందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నటువంటి విలువలకు తిలోదకాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమనే మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ప్రభుత్వము ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క దుర్మార్గులకు, ఈ యొక్క రౌడీ షీటర్లకు, ఈ యొక్క గంజాయి బ్యాచ్కు, ఈ యొక్క దుర్మార్గులకు ఒత్తాసు పలుకుతుంది, వంత పాడుతుంది కాబట్టి ఏ ఒక్కడు కూడా వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. అందుకే సోదరులారా, ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, జాతి ముద్దు బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఈరోజు వీళ్ళకు జరగచ్చు, రేపు మీకు జరగదని ఏమన్నా గ్యారెంటీ ఉందా? రేపు సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, ఆ పేదల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయమని ఈ యొక్క నగరంలోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వామపక్షాలు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీలు బాధితులకు అండగా నిలబడి బాధితులకు చివరి వరకు, చివరి న్యాయం జరిగే వరకు వీళ్ళ పక్షాన మేము పోరాడతాం, కలిసి పని చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అన్న, ఒక ప్రెస్ మీట్లో వాసన్న అన్నారు, ప్రజా సంఘాలు మొత్తం చందాలు తీసుకుంటారని అన్నారు. కాదండి, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు ప్రజా ప్రయోజనాల కోసం, సమాజ హితం కోసం పనిచేసేటువంటి సంఘాలు నడిచేదానికి రైట్ రాయల్గా ప్రజల నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకోవడంలో తప్పు లేదు. ఇతను ఎంతమందితో మొత్తం సీసీ కెమెరాల పేరుతోటి, నగర అభివృద్ధి పేరుతోటి ఎంతమంది కాడ దండుకోలేదో అతను చెప్పగలడా? దందాలు చేస్తున్నాడు, పంచాయతీలు చేస్తున్నాడు. చట్టపరంగా పోలీసులు చేయాల్సిన పంచాయతీలు కూడా ఇతనే రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ చేస్తున్నాడు. అతను దందాలు చేస్తున్నాడు. అతను పారిశ్రామికవేత్తలతోటి బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నాడండి. ప్రజా సంఘాలంటే వసూళ్లకు పాల్పడే ప్రజా సంఘాలు ఏ ఒక్కటి లేదు. అడుగుతారు, తప్పు లేదు, రిసిప్ట్ ఇస్తారు. చందాలు అడిగి రిసిప్ట్ ఇవ్వచ్చునండి ఎవడైనా. అతనికి తెలియదు, అతనికి చట్టం తెలియదు, రాజ్యాంగం తెలియదు, ప్రజాస్వామ్యం అంటే తెలియదు, ఆ విలువలంటే తెలియదు, వాస్తవాలంటే ఏంటో తెలియదు, సమాజంలో సామాజిక బాధ్యత అంటే ఏంటో అతనికి తెలియదు. ఒక్క రౌడీజం తప్ప, అది గూండాలకు, రౌడీలకు, ఇలాంటి తకనా బొకనాగాలకు అండగా నిలబడడం తప్ప అతనికి కడప గురి పీపుల్, నీడీ పీపుల్, వాయిస్లెస్ పీపుల్ పక్షాన ప్రభుత్వం నిలబడాలి. ఆ పని ప్రభుత్వం చేయలేదు అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. ఈ ప్రభుత్వ ఆలోచనలను అడుగడుగునా అడ్డుకుంటాం. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. మాకు చివరి ఆప్షన్ అదే. ప్రజల్లో వీళ్ళ యొక్క నిర్వాకాన్ని,
ప్రజల్లో వీళ్ళ యొక్క తప్పులను ఎండగడతాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజల దగ్గరికి వెళ్తాం, అడుగడుగునా చెప్తాం. రాష్ట్రం అంతా ఇక్కడ కడపలో జరిగినటువంటి తప్పుడు విధానాలను, అక్రమ విధానాలను తెలియజెప్పి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేలా చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మొత్తం శంకరగిరి మాన్యాలు పంపించేలా చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మేము అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.